ఈవీఎస్ 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్. ఫస్ట్ లెసన్ వచ్చేసి కుటుంబం. కుటుంబం 2 టైప్స్. ఉమ్మడి కుటుంబం, చిన్న లేదా వేస్ట్ కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో తల్లి, తండ్రి, పెద్దనాన్న, పెద్దమ్మ, అక్క, చెల్లెల మొదలైన వారు ఉంటారు. చిన్న లేదా వేస్ట్ కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు. సమాజంలో ఏక సంరక్షణ కుటుంబం, తాతయ్య నానమ్మల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం మొదలైన కుటుంబాలు అనేవి ఉంటాయి. ఇంటి పనిలో సహాయం కోసం గృహోపకరణాలు వినియోగిస్తున్నాం. సెకండ్ లెసన్ వచ్చేసి హరిత ప్రపంచం. మొక్కలు 2 రకాలుగా ఉంటాయి. నేలపై పెరిగే మొక్కలు, నీటి మొక్కలు. బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయి. మొక్కను 2 వ్యవస్థలుగా చెప్పొచ్చు. వేరు వ్యవస్థ, సెకండ్ ప్రకాండ వ్యవస్థ. వేరు వ్యవస్థలో ఏంటంటే నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అని చెప్పొచ్చు. ప్రకాండ వ్యవస్థ అంటే నేలపైన పెరిగే మొక్క యొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. మొక్కలు కొన్ని వేళల్లో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్గా వచ్చేసి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. మొక్క వేర్లు 2 టైప్స్. 1 తల్లివేరు, 2 గుబురువేరు. తల్లివేరుకి ఎగ్జాంపుల్ వేప, చింత చెట్టులో తల్లివేరు అనేది మనం చూడవచ్చు. గుబురువేరుకి ఎగ్జాంపుల్ వరి, జొన్న, మొక్కజొన్న. వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయి. పట్టి వేర్లను కూలర్స్లో యూజ్ చేస్తారు. లెమన్ గ్రాస్ వేర్లను సువాసన తైలంలోను, దోమల తరిమే పదార్థాల్లోనూ యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పుష్పం యొక్క భాగాలు అనేవి చూడవచ్చు. అండకోశం, కేసరం, ఆకర్షక పత్రం, రక్షక పత్రం, మొగ్గ, కాడ. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది. 6 రకాల రుచులను కలిగి ఉంటుంది ఉగాది పచ్చడిలో. అవి తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు. షడ్రుచులు. ఈ 6 రుచులను కూడా షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులు జీవితంలో 6 భావోద్వేగాలను సూచిస్తాయి. నిమ్మ, వేప, ఉసిరి ఔషధ విలువలను కలిగి ఉంటాయి. కుంకుడుకాయ, షీకాయ వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి యూజ్ చేస్తాము. మొక్కలు CO2 అదే కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని యూజ్ చేసుకుని ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. 3వ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న జంతువులు. కొన్ని జంతువులు చర్మాలను చిప్పల తయారీలోను, గొర్రె వెంట్రుకలను స్వెటర్, కోట్ల తయారీలోను ఉపయోగిస్తారు. చెవులు బయటకు కనిపించి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు లేదా క్షీరదాలు, పాలిచ్చే జంతువులని అంటారు. చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి జన్మనిస్తాయి. వాటిని అండోత్పాదకాలు అంటారు. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. శాకాహారులు మొక్కల నుండి లభించేవి తీసుకుంటాయి. మాంసాహారులు ఇతర జంతువుల మాంసాన్ని తీసుకుంటాయి. శాకాహారులకు ఎగ్జాంపుల్ గేదె, మేక, జింక. మాంసాహారులకు ఎగ్జాంపుల్ కుక్క, సింహం, గద్ద. ఉభయాహారులు మొక్కలు, జంతువులు రెండింటినీ తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ ఎలుగుబంటి. ముక్కులు పక్షి యొక్క దవడలు. మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు గూళ్ళలో గుడ్లు పెడతాయి. గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి పుట్టి గూడుగా మలుస్తుంది. వలస వెళ్ళే పక్షుల ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని నివారించుకోవడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. చీమలు 3 టైప్స్. రాణి, మగ చీమలు, శ్రామిక చీమలు. రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం ఏంటంటే ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. 10 నుంచి 12 ఏనుగులు సమూహాలుగా వెళ్తాయి. పెద్ద ఏనుగు గుంపునకు నాయకత్వం అనేది వహిస్తుంది. 4th లెసన్ జ్ఞానేంద్రియాలు. శబ్ద జ్ఞానం, దృష్టి జ్ఞానం, రుచికి సంబంధించిన జ్ఞానం, వాసనకు సంబంధించిన జ్ఞానం, స్పర్శ జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా మనకు వస్తాయి. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. కనీసం 6 అడుగుల దూరం నుంచి టీవీ చూడాలి. కంటి చూపు లేని వారిని అందులో అంటారు. వారి కోసం వాడే లిపి బ్రెయిలీ లిపి. దీన్ని లూయిస్ బ్రెయిలీ కనుగొన్నారు. దీన్ని స్పర్శ ద్వారా చదువుతారు. ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కాళ్ళను కలిగి ఉంటాయి.
గద్ద, రాబందు, డేగ మంచి కనుదృష్టి కలిగి ఉంటాయి. గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలుగుతుంది. పిల్లులు, కుక్కలు గ్రహణశక్తి అనగా వాసన చూసే శక్తిని కలిగి ఉంటాయి. పిల్లులు, కుక్కలు. స్నిఫర్ కుక్కలు నేరస్తులను గుర్తించడం కోసం పోలీసులు వారు తర్ఫీదు ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. ఎలిఫెంట్స్ 3 కిలోమీటర్స్లో నుండే నీర్చాన్ని కూడా గుర్తించగలవు. గుడ్లగూబ, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను యూజ్ చేస్తాయి. జిరాఫీ పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగడతాయి. పర్సనల్ విత్ డిజేబిలిటీ 2016 ప్రకారం, PWD 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులుగా చెప్తాము. చంద్రన్ ఒక నర్తకి. తన కాలు లేకపోయినా కృత్రిమ కాలి సహాయంతో నాట్యం చేసి విజయాన్ని సాధించారు. రవీంద్ర జైన్ పుట్టుకతో అంధత్వం కలిగి ఉన్నారు. ఆయన యొక్క ప్రతిభతో సినిమా ప్రపంచంలో గాయకునిగా విజయాన్ని అందుకున్నారు. 5th లెసన్. మనం తినే ఆహారం. మోదుగా, బాదం, మర్రి చెట్ల ఆకులను ప్లేట్లుగా తయారు చేయవచ్చు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెల్లో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. ఆహార ధాన్యాలు బూజు నుండి కాపాడడానికి వేపాకుల్లో ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో ఉంచుతారు. 6th లెసన్. నీరు. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఒక చెరువు నుండి మరొక చెరువుకి నీరు ప్రవహిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్కపట్నం, ధర్మవరం, అనంతపురం జిల్లాల్లో చెందినవి ఇలాంటి చెరువులే. ఇటువంటి చెరువులు కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. శుద్ధి చేయని నీటిలో హానికర సూక్ష్మజీవులు ఉంటాయి. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీన్నే ఘనీభవనం అంటారు. ఈ నిరంతర ప్రక్రియనే నీరు చక్రం లేదా జలచక్రం అంటారు. 7th లెసన్. వారి సేవలు విలువైనవి. ప్రజలు జీవనాధారం కొరకు చేసే పనులను వృత్తులు అంటారు. వీధులు, మురికి కాలువలు శుభ్రం చేసేవారిని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. బెజవాడ విల్సన్ అనే అతనికి మెగ్సెసే అవార్డు అనేది వచ్చింది. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్. మరుగుదొడ్డి శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుడిని కుమారుడు అదే వృత్తిని చేపట్టవలసిన అవసరం లేదు. వారికి స్వేచ్ఛను, సమాన అవకాశాలను ఇవ్వనట్లయితే సామాజిక విభజనను ప్రోత్సహించిన వారు అవుతామని అంటారు ఈయన బెజవాడ విల్సన్. పరిశుభ్రత దైవ కార్యం వంటిదని గాంధీజీ అన్నారు. 8th లెసన్. రవాణా. మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూజలవాయు మార్గాల్లో జరిపే కదలికను రవాణా అంటారు. ఎడారివాడాన్ని వంటెన అంటారు. ఏపీలో విమానాశ్రయాలు విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, వైఎస్ఆర్ కడప, రేణిగుంట, పుట్టపర్తిలో ఉన్నాయి. ఏపీలోని నౌకాశ్రయాలు 3: విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం. మంచు ప్రాంతాల్లో కుక్కల్లాగే స్లెడ్జ్ బండ్లను వినియోగిస్తారు. 9th లెసన్. సమాచార ప్రసారం. భావనలను, అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియని భావప్రసారం అంటారు. ఇది 2 టైప్స్. వ్యక్తిగత భావప్రసారం, సెకండ్ బహుళ సమాచార భావప్రసారం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడింది. దీన్నే పిన్ కోడ్ అంటారు. పిన్ మీన్స్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఈ పిన్ కోడ్ను అడ్రస్పై రాయాలి. పిన్ కోడ్ సంఖ్య చిరునామాను కలిగి ఉన్న ప్రదేశంను సులభంగా గుర్తించడానికి వీలయ్యేలా పనిచేస్తుంది. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారాన్ని ఈమెయిల్ అంటారు. టీవీ, రేడియోలు బహుళ ప్రసార సాధనాలు. 10th లెసన్. చూసి వద్దాం. జాతీయ పండుగలు ఏంటంటే గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం జాతీయ పండుగలు. వ్యవసాయ పండుగలు, ఏరువాక పండుగలు. మతపరమైన పండుగలు దీపావళి, క్రిస్మస్, రంజాన్ మొదలైనవి మతపరమైన పండుగలు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి అనేది వస్తుంది. శ్రీరామనవమి అనగా శ్రీరాముని పుట్టినరోజు. ముస్లింల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. సిక్కుల ప్రధాన పండుగ గురునానక్ జయంతి. దీన్ని గురుపరచ్గా పిలుస్తారు. బౌద్ధుల ప్రధాన పండుగ బుద్ధుడి జయంతి. దీన్ని బుద్ధ పూర్ణిమ అంటారు. ఉత్తరాంధ్రలో గిరిజనులు జరిపే జాతరలో ప్రధానమైనది మోదుకొండమ్మ జాతర.
ఏపీలో చారిత్రక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అందులో అనంతపురం జిల్లాలో లేపాక్షి, ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ వీరభద్రుని గుడి అయితే ఉంది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్ అయిన విరూపానంద మరియు వీరన్నలు ఈ వీరభద్రుని గుడి కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రత్యేకత ఏంటంటే అక్కడ సిద్ధవటం కోట. ఈ కోట పెన్నా నది ఒడ్డునుంది. దీన్ని క్రీస్తుశకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోట. ఈ కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. కోటలో రాజమహల్, రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా ఉన్నాయి. కర్నూలు జిల్లా రోళ్లపాడు. రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. బట్టమేక పిట్టలకు ఈ ప్రదేశం ఆవాసం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. పులికాట్ సరస్సు దగ్గరలో సుళ్ళూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపుతారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగలు అనేవి జరుపుతారు. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్ట్. ఇది మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. దీని 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికుడు పోర్చుగీస్ దేశస్థుడైన మార్కో పోలో ఈ పోర్టును సందర్శించారు. ముత్యాలు, లోహం, పట్టు, గంధం, మిరియాలు వంటివి అన్ని దేశాలకు ఎగుమతి అయ్యాయి. గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిలావస్తుకు చెందిన ప్రభుత్వ స్తూపం. అమరావతి ధరణికోట ఆంధ్ర శాతవాహనుల రాజధాని. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. కృష్ణా జిల్లా కొండపల్లి కోట. ఇది విజయవాడకు దగ్గరగా ఉంది. దీన్ని ముసునూరు నాయకులు కట్టించారు. 1330లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీటిరెడ్డి రాజులు ఈ కోటను ఆశ్రయించారు. కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సులో ఇది ఒకటి. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉంది. ఇక్కడ అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. తూర్పుగోదావరి జిల్లా కోరంగి మాంగ్రోవ్స్. తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఉంది. ఇది భారతదేశంలోని విస్తరించిన మడ అడవుల్లో 2వ పెద్దది. ఇక్కడ అనేక మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో కలిసి మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిస్తే ప్రదేశం. విశాఖపట్నం జిల్లా బొర్రా గుహలు. ఇవి అరకులోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించినవి. భారతదేశంలోని లోతైన పెద్ద గుహల్లో ఇది ఒకటి. ఈ గుహలు గోస్తాని నది కారణంగా ఏర్పడ్డాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కోట. ఈ కోట 19వ శతాబ్దంలో నిర్మించారు. దగ్గరలోని మట్టి కోట 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజుల మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో నాశనమైన తర్వాత అదే పేరుతో నిర్మించబడింది. ఇక్కడ గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధ వడ్రంగుల చేత ప్రసిద్ధ బొబ్బిలి వీణ తయారు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం. ఇక్కడ తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు. తేలినీలాపురం ప్రతి సంవత్సరం 300 సంఖ్యలో పెలికాన్లు, పెయింటెడ్ స్టార్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలకు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సందర్శిస్తాయి. 11th లెసన్ మనం ఎక్కడ ఉన్నాం. ఏపీలో జిల్లాలు 13. ఏపీ రాజధాని అమరావతి. దేశంలో విస్తీర్ణ పరంగా మన రాష్ట్రం 7వది. నైసర్గికంగా ఏపీని 3 ప్రదేశాలుగా చెప్పవచ్చు. అవి ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర.
కొన్ని గ్రామాలు ఒక మండలం, కొన్ని మండలాలు కలిసి జిల్లా, కొన్ని జిల్లాలు కలిపి రాష్ట్రం. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యాలయం కాకినాడలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యాలయం ఏలూరులో ఉంది. ప్రకాశం జిల్లా ప్రధాన కార్యాలయం బంగూరులో ఉంది. కొన్ని రాష్ట్రాలు కలిపి దేశం. భారతదేశం రాజధాని న్యూఢిల్లీ. 28 రాష్ట్రాలు అలాగే 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. విస్తీర్ణ పరంగా భారతదేశం 7వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 2వ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు కలిపి ఖండం. భూభాగం 3 వంతు నీరు, 1 వంతు భూభాగం కలిగి భూభాగం ఉంది. భూభాగాన్ని 7 భాగాలుగా లేదా ఖండాలుగా విభజించారు. ఖండాలు అన్ని కలిపిన భూమిని ప్రపంచం అంటాము. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఇవి 7 ఖండాలు. జలభాగం 5 భాగాలుగా విభజించారు. హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ సముద్రము, పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము. దక్షిణ అమెరికాను పక్షుల ఖండం అని కూడా అంటారు. భూభ్రమణం. భూమి తాను చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు అనేది పడుతుంది. భూపరిభ్రమణం. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. దీనికి 365 రోజులు పడుతుంది. నక్షత్రాల గుంపును నక్షత్ర రాశి అంటారు. దీన్నే నక్షత్రం కూటమి అని కూడా అంటారు.